ఇప్పుడు అందరి చూపు కొత్తగూడెం కార్పొరేషన్ వైపే ఉంది. ఒకవైపు సిపిఐ దూకుడు, ఇంకొక వైపు కాంగ్రెస్ హవా. ఇద్దరు కలిసి చెరో 22 డివిజన్లలో సత్తా చాటడంతో ఇప్పుడు మేయర్ పీఠాన్ని అధిరోహించేది ఎవరు? సపోర్ట్ ని కూడగట్టుకుని పదవిని దక్కించుకోబోయేది ఎవరు? రెండు పార్టీలు అసెంబ్లీలో పొత్తునే పాటిస్తాయా? కాంగ్రెస్ ని కాంప్రమైజ్ చేసి సిపిఐ మేయర్ పీఠం తీసుకుంటుందా, లేక ఇద్దరు కూడా పదవీ కాలాన్ని షేర్ చేసుకుంటారా? అసలు ఇదంతా ఎందుకని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్ తో జతకట్టి కార్పొరేషన్ ని సిపిఐ కైవసం చేసుకుంటుందా? ఇప్పుడు ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆసక్తికర పరిణామాన్ని యావత్ రాష్ట్రం చాలా ఉత్కంఠగా చూస్తోంది. ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఎన్నడూ లేని విధంగా అత్యధిక డివిజన్లలో సత్తా చాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. స్థానిక ఎమ్మెల్యేగా సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఉండడం పార్టీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. 60 డివిజన్లకి గాను కాంగ్రెస్ తో సమానంగా 22 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ 8 చోట్ల, ఇండిపెండెంట్లు 6 చోట్ల గెలవగా బీజేపీ, సిపిఎం చెరో డివిజన్ లో విజయం సాధించాయి. మొత్తంగా అటు కాంగ్రెస్, ఇటు సిపిఐ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయలేకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో తర్వాత ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏంటి అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో పరిస్థితి ఇలా ఉండగా సిపిఐకి ఓపెన్ గా అన్కండిషనల్ గా ఆఫర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిపిఐ కనుక మాతో కలిసి వస్తుంది అంటే మేము రెడీగా ఉన్నాం, మేయర్ సీటు కూడా మీకే ఇచ్చేస్తాం, చేతులు కలిపేందుకు సిద్ధమంటూ ఆయన ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. కేవలం కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిపిఐతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా ప్రకటించారు కేటీఆర్. కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9, 10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. కేటీఆర్ కామెంట్స్ తో కొత్తగూడెం మేయర్ పీఠంపై ఇంకాస్త సస్పెన్స్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో గెలిచిన సిపిఐ ఈ ఎన్నికల్లో కూడా అదే పొత్తు కంటిన్యూ చేస్తుందా? మేయర్ పీఠాన్ని తమకు ఇచ్చేయాలని అధికార పార్టీని అడుగుతుందా? ఒకవేళ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పట్టుపడితే పదవీ కాలాన్ని షేర్ చేసుకుంటుందా? అసలు ఇదంతా ఎందుకని మేయర్ మీదే అంటున్న బీఆర్ఎస్ తో కలిసి వెళ్తుందా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తి పెంచుతుండగా సిపిఐ విజయంపై మాట్లాడిన ఎమ్మెల్యే కూనంనేని ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఇంకాస్త టెన్షన్ పెడుతోంది. ప్రజలు దాన్ని గుర్తించారు. ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన ఉందని ఒకటి ఎమ్మెల్యేగా, రెండోది వివాదాలు లేని విధానం, మూడోది జరిగిన అభివృద్ధి, ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుని మంచి తీర్పు ఇచ్చారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది, గెలుస్తుంది. చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. మా దుర్గా ప్రసాద్ గారు ఆయన 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన కూడా స్వచ్ఛందంగా, అంటే దాదాపు మా ప్యానల్ ఆయన కూడా మా అందరి తరఫున ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తూ ఉంటున్నారు. అందువలన దాదాపు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే మాకు సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా